వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాబుపై వైసీపీ అధినేత ఫైర్ చంద్రబాబు పుట్టింది ఏప్రిల్ 20 బాబు ఒక 420 అంటూ జగన్ సెటైర్ ట్విట్టర్ వేదికగా మోదీ చంద్రబాబు వాగ్దానాలు అవినీతిపైనే ఇద్దరి మాటల యుద్ధం వైసీపీలో చేరిన జీవిత రాజశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జగన్ ఇక వివరాల్లోకి వెళితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదన్నారు. ప్రజలు మెచ్చుకునే 3 పనులైనా టీడీపీ చేసిందా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా చంద్రబాబు పుట్టిన తేదీ ఏప్రిల్ 20 అయితే బాబు 420 అని జగన్ అన్నారు. అందుకే ఆయన బుద్ధులు కూడా అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు పుట్టినరోజు మహత్యమో లేక నైజమో కానీ ఆయన తన జీవితమంతా ప్రజలను ఫూల్స్ను చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సీఎం కాగానే చేసిన తొలి 5 సంతకాలకు దిక్కు దివాణం లేదన్నారు. ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే అంటారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆటలాడుకుంటా ఉంటారు. ఒక అబద్ధం చెప్తారు, అబద్ధం నువ్వు నమ్మావా అని చెప్పి చిన్నపిల్లలంతా కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటా ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు మాత్రం తన పుట్టినరోజు మహత్యమో మరి లేకపోతే ఆయన నైజమో కానీ మొత్తానికేమో తన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే అలవాటు పడ్డాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. చైతన్యపురి మల్లారెడ్డి కూతురు మమతారెడ్డి, చైతన్యపురి విఠల్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాను. ఈ ప్రజలందరూ మంచి సపోర్ట్ చేసి కలిసి వచ్చి పనిచేస్తారని ప్రజల ఆనందం చాలా బాగుంది. మంచి సపోర్టివ్ ఉన్నారు. కార్పొరేటర్లు అందరూ అందరూ సపోర్ట్ బాగుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. ఈరోజు ఎన్నికల ప్రచారానికి ఈరోజు బ్రహ్మాండంగా స్పందన ఉంది. మల్లారెడ్డి గారు ఎంపీగా ఉండి చైతన్యపురి అభివృద్ధికి 80 కోట్ల వరకు చైతన్యపురి అభివృద్ధిలో డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఇలా మంత్రి అయ్యిండు. వాళ్ళ అల్లునికే ఈరోజు టికెట్ వచ్చినందుకు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించే వాళ్ళు ప్రజలందరూ అంటారు. అభివృద్ధిని చూస్తారు. టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా చేస్తుండో, ఏ ప్రభుత్వం చేయనప్పుడు పథకాలు పెట్టి చేస్తున్నందుకు తప్పకుండా కారు సారు రాజశేఖర్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య విమర్శల యుద్ధం పెరుగుతోంది. ఇద్దరు ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు కురిపించుకుంటున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రలో మోదీ పర్యటన నేపథ్యంలో ఇద్దరి నేతల ట్వీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారు అవినీతి, కుటుంబ రాజకీయాలు కోరుకోవడం లేదు. అందువల్ల అవినీతితో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇది నా పూర్తి విశ్వాసం అని మోదీ ట్వీట్ చేశారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక నేరస్తులతో అంటకాగుతూ అవినీతి గురించి మీరా మాట్లాడేది అని ఎదురు ప్రశ్నించారు. అని చెప్పేసి అన్న అమృత హస్తం పెట్టి పౌష్టికాహారాన్ని ఇచ్చాడు. నొప్పులు వస్తే ఇంటి ముందుకు బండి ఆపి చెల్లెల్ని దాంట్లో గౌరవంగా ఎక్కించుకుని ఆసుపత్రిలో దింపి పురుడు పోసి ఎన్టీఆర్ బేబీ కిట్ లో తన మేనల్లుని మేనకోడల్ని పెట్టి మళ్ళీ అదే కారులో ఇంటికి సగౌరవంగా పంపిస్తున్న అన్న మన చంద్రన్న అని మీ అందరూ నమ్మితే ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఈ ప్రేమ ఈ రోజు ఎలక్షన్స్ కోసం కాదు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా
ఆడపిల్లలకి అగ్ర తాంబూలం ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఆడపిల్లలు ఆత్మ గౌరవం కాపాడడానికి మరుగుదొడ్లు కట్టించారు. 2 విడతలుగా 20,000 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చారు. ఎంత ఇచ్చినా కూడా ఆయనకి తనివి తీరడం లేదు. కాబట్టే రాబోయే కాలంలో 5 సంవత్సరాల కాలంలో 3 సార్లు నేను నా చెల్లెలకి పసుపు కుంకుమ ఇస్తాను అని మొన్ననే ప్రకటించారు. రామయ్య, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మా, తెలుగు తల్లి అంటే, ఆంధ్ర మాత అంటే ఒక బొమ్మ కాదు, ఒక శిల్పం కాదు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ సినీ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత ఇద్దరూ కలిసి లోటస్ ప్యాండ్ లో వైసీపీ అధినేత జగన్ ను కలిసి ఆయన సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. తమకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్న రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి విషయంలో వచ్చిన విభేదాల్ని సరిచేసుకుంటున్నట్లు తెలిపారు. జగన్ తో ఇదివరకు వచ్చిన విభేదాల్ని తొలగించుకున్నామన్న ఆయన, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చిన జగన్ వైఎస్ లాగే మంచి పాలన అందిస్తారనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు జగన్ వెంట నడవన బాధపడుతున్నానన్న రాజశేఖర్, చంద్రబాబుకి 3 సార్లు అవకాశం ఇచ్చామని, ఇప్పుడు జగన్ కు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. టీడీపీ ఇస్తున్న పసుపు కుంకుమ స్కీమ్ ఎన్నికల స్టంట్ అన్న వైసీపీ నేత జీవిత, ఎలక్షన్స్ ముందు ఇచ్చే డబ్బులకు చీరలకు ఆశపడొద్దన్నారు. ప్రజల కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్న జగన్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జనసేన తోడు దొంగలు అంటూ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు బీజేపీలో చేరే అంశంపై లోతుగా ఆలోచిస్తున్నారని, బీజేపీ అగ్రనేతల నుంచి ఆయనకు స్వాగతం లభించిందని డెక్కన్ క్రానికల్లో వచ్చిన వార్త కలకలం రేపింది. హరీష్ రావు పార్టీ మారితే ఆయనకు పైనుంచి క్షేత్రస్థాయి వరకు పట్టున్న కారణంగా పార్టీ 2గా చీలిపోయే ప్రమాదం ఉందని రాశారు. ఇదివరకు ఆయనకు కాంగ్రెస్ నుంచి ఆఫర్ రాగా హరీష్ రావు తిరస్కరించారని, ఇప్పుడు హరీష్ రావు తనేంటో నిరూపించుకునేందుకు బీజేపీ ఇచ్చిన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాశారు. ఈ వార్త తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావుకు కాల్ చేసి ఏంటి విషయం అని అడిగినట్లు తెలుస్తుంది. నిజానికి ఇది ఏప్రిల్ ఫూల్ వార్త. ప్రేక్షకుల్ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి డీసీ ఈ వార్త రాసింది. అయితే ఇదంతా ఏప్రిల్ ఫూల్ అని చివర్లో చిన్న వ్యాఖ్య రాసింది. అయితే చాలా మంది ఈ వార్తను చివరిదాకా చదవకుండానే నిజమే అనుకుని స్పందించడం మొదలుపెట్టారు. కొంతమంది బీజేపీ నేతలైతే హరీష్ రావుకు వెల్కమ్ చెప్తూ ట్వీట్లు కూడా రాస్తున్నారు. మీ అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను జగన్ గారి ఇవాళ కలుసుకున్నాము. మా ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉండింది, మీ అందరికీ తెలుసు. ఆ మిస్అండర్స్టాండింగ్ ఈవేళతో సరిదిద్దుకున్నాము. అండ్ నేను ఆవేళ ఓ చిన్న పిల్లలాగా ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది కూడా నేను తర్వాత ఆలోచించినప్పుడు అయ్యో మనం ఇలా మాట్లాడి ఉండకూడదు, పొరపాటు చేశామే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. సరే, మనం నెక్స్ట్ మన ఎనిమిటీ అన్నదే లైఫ్లో లేదే, ఎందుకు అనవసరమైన ఈ ఎనిమిటీ, మనం ఇంకపై ఎనిమిటీ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చేసుకున్నాము. తర్వాత లక్ష్మీ గారు పార్వతి గారికి ఏదో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చుకున్నాము. కానీ జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగే ప్రొలాంగ్ అవుతూ ఉండింది. నాకు బాధగా ఉండింది. ఈసారి జగన్ గారి ఎలక్షన్కి వెళ్ళే ముందు ఐ షుడ్ గో విష్ హిమ్ అండ్ ఐ షుడ్ క్లియర్ ద మిస్అండర్స్టాండింగ్ అని వచ్చాను. బట్ వస్తే అప్పట్లో చూసిన జగన్ గారు వేరు, ఇప్పట్లో చూసిన జగన్ గారు వేరు. రియలీ జగన్ ఈస్ వెరీ 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 లవబుల్ అండ్ వెరీ అఫెక్షనేట్. ఆయన మాట్లాడింది నాకే అనిపించిందంటే, అయ్యో వైఎస్ఆర్ గారు చనిపోయి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై సినీ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మన విరోధి కాదు, పక్క రాష్ట్ర స్నేహితుడని కొనియాడారు. ప్రజల కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్న ఘనుడని అన్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోహన్ బాబు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 135 సీట్లతో జగన్ రాష్ట్రంలో అధికార పగ్గాలు సొంతం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలో తెలంగాణ సారస్వత పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఉగాది పుష్కరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి, పిసి ఆదిత్య, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బెస్ట్ స్టోరీ డైరెక్టర్గా శివకృష్ణకు పురస్కారం లభించగా మరికొందరి ప్రముఖులకు పురస్కారాలు అందించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అణిచివేతకు వ్యతిరేకంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్కు తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు, యువతీ యువకులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి పోరాటం చేయడం ద్వారా ఇక్కడి ప్రజలు ఆశ ఆకాంక్షను ఢిల్లీ వరకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించుకున్న నేత కేసీఆర్. అనంతరం పరిణామాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఆ రోజుల్లో తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మన తెలంగాణ మనకు వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయినా నేటికి ఎటువంటి గుర్తింపు లేకుండా నిరాధారణకు గురైతున్నారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొనని వారు అనేక మంది నేడు ఉన్నత పదవులు పొందాలని, తాము మాత్రం ఆ రోజుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసినా కూడా ముఖ్యమంత్రి తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వంలో, పార్టీలో తమకు తగిన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచిం సత్యనారాయణ గుప్తా, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి పాటు అనేక మంది ఉద్యమకారులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జోహార్. ఈనాటి ఎల్బీ నగర్ నియోజకవర్గ మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య పరిశీలకులుగా విచ్చేసినటువంటి ఉద్యమ నాయకుడు, సహచర ఉద్యమ ఇన్ఛార్జ్ మిత్రుడు శశిధర్ రెడ్డి గారు, అలాగే మన గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు, ఉద్యమ సహచర ఇన్ఛార్జ్ మిత్రుడు గడ్డల శ్రీనివాసరావు గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి నాటి ప్రస్తావన తీసుకున్నటువంటి జెండానారంలో ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్ర సమితికి జెండా ఆవిష్కరించినటువంటి మిత్రుడు, ఉద్యమ సహచర మిత్రుడు టీచర్ వెంకటేశ్వరరావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో జలదృశ్యంని స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున జాయిన్ అయినటువంటి బీసీ నాయకులు, అడ్వకేటు, ఉద్యమ మిత్రుడు, ఉద్యమ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి కుంటూరు వెంకటేష్ గౌడ్ గారు. మరి ఈ సమావేశానికి ఈరోజు జరగబోయేటువంటి 11వ తారీఖు రోజు జరగబోయే ఎలక్షన్ల కోసం మన మంత్రి గారి యొక్క సోదరుడైనటువంటి గోపాల్ రెడ్డి గారికి, వివిధ డివిజన్ల అధ్యక్షులు, మాతో పాటు 18 సంవత్సరాలు కలిసినటువంటి ఉద్యమ హైదరాబాద్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇదంతా గుర్తులేదు కానీ మన సురేష్ గారు కార్యక్రమం చేసుకుంది. 1000 మంది బల్లవడంలో ప్రోగ్రాం పెట్టింది. అట్లా ఏదో కార్యక్రమం చేసుకున్నాం. అంటే మాకు సంతోషం ఏంటంటే సరే ఏదో బాధ పంచుకోనికి మాతో పాటు ఇద్దరు ఉద్యమ నాయకులు ఈ కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ రావడం, సరే ఎన్నికల ప్రక్రియ కాబట్టి రొటీన్గా జరిగిపోయే ప్రక్రియ కాబట్టి అందరూ సరే మన పార్టీకి గెలిపించుకుంటే మనకు రెస్పెక్ట్ ఉంటుంది. మీ అందరు కూడా ఉద్యమకారులందరూ కూడా వాలంటీర్గా పార్టిసిపేట్ కావాలంటే వాళ్ళందరూ కూడా బాధపడేది అంటే అరే ఉద్యమకారులు కాదు సరే మీరు ఈ పని చేయండి అని చెప్పి అసైన్మెంట్ చేస్తున్నాడు. కోదికి ఒక వర్గము, ఇంకోదికి ఒక వర్గము, ఇంకోదికి ఒక వర్గము, ఇప్పుడు 3, 4 అయిపోయింది. ఇప్పుడు కార్పొరేటర్ ఒక వర్గం ఉంది, సుధిరెడ్డి ఒక వర్గం, రామోడు ఒక వర్గం, ఉద్యమకారులు ఒక వర్గం. ఈ 3 గతంలో మాకు రాకపోవడం ఏమైనా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోని అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గమని, 33 లక్షల మంది ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం సమస్యలు నెరవేరాలంటే కాంగ్రెస్ను గెలిపించి కేంద్రంలో ప్రధానిగా రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, నాకు అవకాశం ఇవ్వండి, మల్కాజ్గిరిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కూనా శ్రీశైలం గౌడ్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టుకొని ఎన్నికలకు దిగాడు. ఓడిపోయినా గెలిచినా మళ్ళీ కాలేజీలో కూర్చొని ఫీజులు తీసుకుంటాడు. మరి అట్లాంటి రోజు మనం ఆలోచన చేయండి. నిజంగా ఉంటుందా? ఎవరైనా మీ ఎంపీ సాబ్ అంటే నీ పేరు చెప్తే ఎట్లాంటి వాడా, ఎట్లుంటాడు, ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు వినిపించలేదు అంటే మనకి ఏమైనా మంచిగా ఉంటుందా? కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి. ఎన్నికలలో 3 నిలవడం, ప్రశ్నించే గొంతు ఉండాలంటే, పేద ప్రజల తరఫున కొట్లాడేటోడు ఉండాలంటే, పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే, జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న పేదలకు డబ్బులు పెట్టు ఇల్లు రావాలంటే, ఇళ్ళ పట్టాలు రావాలంటే ఆనాడు పెద్ద దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు అత్యధికంగా పనులు చేసింది ప్రాంతానికి. అవునా? ఆ తర్వాత సోదరుడు, మన నాయకుడు, మీ అభిమాన నాయకుడు శ్రీశైలం గౌడ్ గారు ఈ ప్రాంతంలో పనిచేశారు. ఎవరైనా పనిచేసిరా? ఇవాళ పనిచేసిన వాళ్ళకు మనము ఏ ఎత్తులైతే అరకగట్టమో, నాగం దుంపమో, దాని కింద మ్యాట్ వేస్తే అది మళ్ళీ తెల్లారి దుంటుంది. మీరు మ్యాట్ ఏమో గాలి తిరిగి ఆటకేసి దున్నిటానికి మ్యాట్ వేయకపోతే మేము మాత్రం ఏం చేస్తాం చెప్పు. ఇవాళ మీరు అందరూ అండగుండి మీరు మద్దతు ఇస్తే, మీరు నాకు అండగుంటే ఒవ్వరితోనైనా కొట్లాడతా, నిజాయితీ కొట్లాడతా, నిక్కచ్చి కొట్లాడతా, నిదాలుగా నిలబడి కొట్లాడతా, మన సమస్యల కోసం కొట్లాడతా. మీరు నాకు అండగా ఉండండి, మీరు ఆశీర్వదించండి.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నరసింహారెడ్డి విజయాన్ని కోరుతూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జానపాడు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జానపాడు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లిలోని రాఘవరెడ్డి కళ్యాణ మండపంలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్యక్షత వహించగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ తెరాస అభ్యర్థి రంజిత్ కుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. అనంతరం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వాటిని సద్వినియోగపరుచుకోవడానికి నా వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను కూడా ఉంటాను, గాంధీ అన్న తమ్ముళ్ళ ఉంటాను. గాంధీ అన్న ఎట్లా గెలిపించారో నన్ను కూడా అలానే గెలిపియండి. నాగేంద్ర అన్న ఎట్లా గెలిపించారో నన్ను అట్లనే గెలిపియండి. గాంధీ అన్న నాగేంద్ర చేసిన రైతు సబ్సిడీ కానీ, ఒంటరి మహిళల పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పెన్షన్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు వారి విజయం ద్వారా బ్రహ్మాండమైనటువంటి బాటలు నడుస్తూ ఉంది. దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో, వారి మంచి మనసుతో, వారి కుటుంబ స్నేహంతో ఈరోజు వారికి పార్లమెంట్ సభ్యులుగా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గూల్ గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారు. ఎంపీగా గతంలో అనేక అభివృద్ధి పనులు చేసిన విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి గెలిపించుకుంటే ఈ చేవెళ్ల మరింత అభివృద్ధి జరుగుతుందని వారు కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నాయకులు కుమార్ గౌడ్, నాయకులు మర్రి హనుమంతరెడ్డి, కళ్లెం నరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు అనుకోకుండా నిన్ననే అనుకున్నాం, ఈరోజే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినాం. పిలువగానే వచ్చిన కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాదరగుల్, కంచుకోట అనేది అది ప్రతి మీడియాకు, పేపర్, పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. నాదరగుల్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నాదరగుల్ అని సరునాగర్ మండలంలోనే రికార్డు సృష్టించిన ఒకప్పుడు మేము. అదేవిధంగా ఇప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ సేమ్ అదేవిధంగా రికార్డు సృష్టిస్తాం. కొండా విశ్వేశ్వరరెడ్డికి అతిపెద్ద మెజార్టీతోటి పార్లమెంటుకు ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పంపిస్తున్నాం. ఆయనకు మంత్రి పదవి గిట నాదరగుల్ కంటే ఖచ్చితంగా ఇప్పిస్తామని గిట మేము ఈ సభాముఖంగా అందరికీ మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల సమావేశానికి పిలువగానే ఇంతమంది వచ్చిన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఎలాంటి అధైర్యపడకుండా కార్యకర్తలు ఉండడానికి సూచిస్తూ, మరి అదేవిధంగా మా స్థానిక పార్లమెంటు అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి నేను కార్యకర్తలను కోరడం జరిగింది. అదేవిధంగా మీ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎలాంటి అధైర్యపడకుండా పోయిన వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. ఉన్న వాళ్ళము ఏదైతుందో ఇంటికి ఒకరం ఉన్నా కూడా గట్టిగా చేసి దాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సభకు తెలియజేస్తాం. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్లో వేమనరెడ్డి కాలనీ రామాలయంలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి బైక్ ర్యాలీ ద్వారా వివిధ కాలనీల నుండి దీప్తి శ్రీనగర్ వరకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి డివిజన్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి అభ్యర్థించారు.
నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా గార్లపాటి జితేందర్ కుమార్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారాం గ్రామంలో బీజేపీ కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటి ప్రచారం చేస్తూ జితేందర్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శివరాత్రి యాదగిరి ఆధ్వర్యంలో మద్దూర్ నగర్ చైతన్య విద్యానికేతన్ స్కూల్ నందు ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ కవుల కష్టాలు సమాజంలో ఎవరూ వెలకట్టలేవని అన్నారు. ఉగాది నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శివరాత్రి యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమాలలో మేడ్చల్ రచయితల సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయులు, మంగా యాదగిరి ఇన్ఛార్జ్ గీత, శారద, లక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా గెల్లి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఆర్యవైశ్య నాయకులు తదితరులు అభినందనలు తెలిపారు. నెల 11న లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానా లేక బ్యాలెట్ పద్ధతిలోనా ఎన్నికలు నిర్వహిస్తారన్న విషయమై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. M3 రకం ఈవీఎంలను బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్లు సరఫరా చేయాలని ఈసీఐఎల్ను ఈసీ ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్ యంత్రాలు అందించాలని ఆదేశించినట్టు సమాచారం. సినీ నటి వైసీపీ నాయకురాలు జయసుధ పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో 80% మంది జగన్కు మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. అప్పట్లో వైఎస్ఆర్ సినీ రంగానికి ఎంతో మేలు చేశారని, ఆ కృతజ్ఞతతోనే టాలీవుడ్లో అత్యధికులు జగన్ పక్షాన నిలిచారని వివరించారు. సొంతగా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్ అని, ఆయన సీఎం అవ్వాలన్నది తన కోరిక అని జయసుధ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రచారానికి వచ్చానని మీడియాలో వస్తున్నట్టుగా తమపై కేసీఆర్, టీఆర్ఎస్ ఒత్తిళ్లు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. తాము జగన్పై అభిమానంతోనే వస్తున్నామని అన్నారు. నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది మన గ్రేట్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు అన్నది మీ అందరికి తెలుసు. అప్పుడు ఉమ్మడి రాజ్యం కాబట్టి నేను సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాను, గెలిచాను. దాని తర్వాత జరిగిన విషయాలని మీ అందరికి తెలుసు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను అలా అక్కడే కంటిన్యూ అయిపోయాను. దాని తర్వాత ఒక 1 ఇయర్ ఈ మధ్య మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలా, అవసరమా, వ్యక్తిగతంగా నా పర్సనల్గా ఈ పాయింట్ ఆఫ్ ప్రముఖ కవి, జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అల్లం నారాయణకు జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కార ప్రదానోత్సవం వారి ఆధ్వర్యంలో జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారం బహుకరించారు. ప్రతి సంవత్సరం ఒక పాత్రికేయునిగా కానీ, ఒక సంఘ సంస్కర్తగా కానీ ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సంవత్సరం అల్లం నారాయణకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, ఎన్నో పురస్కారాలను తిరస్కరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నాను. అది కూడా మన మీడియా తరపున జర్నలిజం అనేది సమాజంలో నిలబడాలని, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని, అందుకే ఈ పురస్కారాన్ని అందుకుంటున్నా అని అన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ చల్లా కోదండరాం, పొట్టి శ్రీరాములు, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆవుల మంజులత, వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ, గంటా చక్రపాణి ఆచార్యులు, సుధీర్ ఆచార్యులు, సత్తిరెడ్డిలు పాల్గొన్నారు. ఆయన గురించి రాసుకోలేదు, ఆయన అనుభవాల గురించి మాత్రమే రాసుకున్నాను. సరే, నాకున్నటువంటి పరిచయానికి అటువంటి పరిమితులు ఏవి లేవు కాబట్టి ఖచ్చితంగా నారాయణ గురించి కొంత మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా అనుకున్నాం. కాబట్టి అధ్యక్షుడు నాకేం కాలపరిమితి విధించలేదు కాబట్టి నేను కొంత వెనక్కి వెళ్ళి మాట్లాడదామని అనుకుంటున్నాను. చాలామంది జర్నలిస్ట్ అనగానే, జర్నలిస్ట్ అంటే ఒక పత్రికలోనో లేదా ఇప్పుడంటే టీవీ ఛానళ్ళు వచ్చినాయి కాబట్టి
వార్తలలో పనిచేసేటువంటి ఒక వార్తా సంపాదకుడు, వార్తకు సంబంధించిన సంస్కర్తను అని అనుకుంటాం. చాలా వరకు జర్నలిస్టుల గురించిన చరిత్ర అంతా కూడా మా గురువులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను తప్పు చెప్తే వాళ్ళు కూడా ఊరుకోరు కాబట్టి చాలా ఒక గొప్ప చారిత్రక పాత్రని జర్నలిస్టులు పోషించినారు, పత్రికలు పోషించినాయి మన దేశంలో. జర్నలిస్టులో సంస్కర్తలు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, సందేశకులు ఉన్నారు, ఉవాచకర్తలు ఉన్నారు. చాలా రకాలైనటువంటి పాత్రలను జర్నలిజం అనేటువంటిది చాలా రూపాల్లో రకాలు పోషిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబుపై వైసీపీ అధినేత ఫైర్. చంద్రబాబు పుట్టింది ఏప్రిల్ 20, బాబు ఒక 420 అంటూ జగన్ సెటైర్. ట్విట్టర్ వేదికగా మోదీ చంద్రబాబు వాగ్దానాలు. అవినీతిపైనే ఇద్దరి మాటల యుద్ధం. వైసీపీలో చేరిన జీవిత రాజశేఖర్. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.